హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన డీజల్ తమిళ్ తెలుగు డబ్బుల మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, హీరో అండ్ వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ గ్యాంగ్ అందరూ కలిసి క్రూడ్ ఆయిల్ని గవర్నమెంట్కి తెలియకుండా దొంగతనం చేస్తానమాట, స్మగ్లింగ్. సో అలా చేస్తుండగా ఇంకో గ్యాంగ్కి వీళ్ళకి గొడవ వస్తుంది. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది ఒక సబ్ ప్లాట్. కానీ ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ ఏమంటే, ఎలాగైనా ఒక ఫిషర్మెన్ ఏరియాని ఒక పెద్ద బిజినెస్ వచ్చి కబ్జా చేయాలనుకుంటాడు. ఎందుకు ఆయనకి ఆ ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ పెట్టి ఆయన ఏం చేయాలనుకున్నాడు. సో అది తెలుసుకున్న హీరో దాని తర్వాత ఏం చేశాడు అనేదే ఈ సినిమా యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ చెప్పచ్చు. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా వీళ్ళు తీసిన విధమే. సో ఈ సినిమా చూసేటప్పుడు కొంతమందికి అరే ఇది ఇంకో సినిమాలా ఉందే అని అనిపించచ్చు. ముఖ్యంగా కత్తి, అదే ఖైదీ నెంబర్ 150 ఆ సినిమాలా ఉందే అనిపించచ్చు. సో లిటరలీ ఈ సినిమా యొక్క సెకండ్ హాఫ్ చెప్పాలంటే లిటరలీ అలాగే పోతుందన్నమాట. సో ఏమంటే సెకండ్ హాఫ్లో క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఎత్తుకొని, విలన్ గ్యాంగ్ నుంచి ఈ క్రూడ్ ఆయిల్ మొత్తం ఎత్తుకొని వీళ్ళు కొంచెం గేమ్ ఆడతారనమాట. సో అలాంటిదే ఇక్కడ కూడా ఖైదీ నెంబర్ 50లో. సో ఎలాగైనా నీళ్ళు కావాలి ప్రజలకి, అలాంటిది నీళ్ళు ఆపేసి ప్రజల్ని కష్టపెట్టి వాళ్ళ కష్టాలని ప్రజలు తెలియజేస్తారు. సో సేమ్ కాన్సెప్ట్, బట్ దాని యొక్క ఓవరాల్ కాన్సెప్ట్ వేరే అనమాట. సో అక్కడ వాటర్, రైతులు, ఇక్కడ క్రూడ్ ఆయిల్, ఫిషర్ మ్యాన్ అని చూపిస్తారు. సో ఓవరాల్గా చూపించిన విధం ఒకటైనా బట్ కాన్సెప్ట్ వేరే. సో ఆ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే దాని మూలంగానే మనకి పెట్రోల్, డీజిల్ ఇలాంటి విషయాలు దొరుకుతున్నాయి, గ్యాస్ లాంటివి. సో అవి లేకపోతే మనకి చాలా చాలా కష్టం. ఏమన్నా ఫ్యూచర్ వచ్చి ఈవీ అని చెప్పినా కూడా ప్రజెంట్ వచ్చి మెజారిటీగా అందరూ వాడేది క్రూడ్ ఆయిల్తో కూడిన పెట్రోల్, డీజిల్ వెహికల్సే. బట్ అవి కొంచెం కొంచెంగా అంతమయ్యే కొద్దీ దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. రేటు ఇప్పుడే చాలా చాలా రేటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ, ఇంకా పోయే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. సో అలాంటి విషయాల్ని ఈ సినిమాలో చాలా చాలా సూపర్గా చూపించారనమాట. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో హరీష్, వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క ఓవరాల్ అది క్యారెక్టర్ అనేది చాలా చాలా బాగుండింది అనమాట. సో దాని తర్వాత ఈ సినిమాలో చాలామంది యాక్ట్ చేస్తుంటారు. సో వాళ్ళందరూ యాక్టింగ్, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ సూపర్గా ఉంది. ఇచ్చింది ఆ క్యారెక్టర్ని చాలా చాలా బాగా చేశారనమాట. సో ఇప్పుడు ఎంతమంది ఈ సినిమాని చూస్తారని చెప్పండి. ఈ సినిమా ఎప్పుడైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చూడని వాళ్ళు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చెక్ చేయండి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అదేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో మీకు నోటిఫికేషన్ వస్తూ చేస్తాయి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.